నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ జిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఈ విధంగా రెండు ఫంక్షన్స్ ఇచ్చారు. మనం ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ బై జీ, 2f, ఎఫ్ ప్లస్ 3 ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ముందుగా ఇక్కడ ఎఫ్ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్, జిఎక్స్ అనేది మోడ్ ఎక్స్. సో ఇక్కడ మోడ్ ఎక్స్ని మనం రెండు రకాలుగా తీసుకుంటాం. సో మోడ్లెస్ అనేది తీసేసినట్లయితే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ఓకే, సో ఇందులో ఫస్ట్ వన్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎఫ్ ప్లస్ జీ. ఓకే, ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేరు, జీ ఆఫ్ ఎక్స్ అంటే మనం మోడ్ తీసేసి రాసుకుంటాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. సో అది ఫస్ట్ వన్. రెండవది ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. సో దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో వన్స్ అగైన్ మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. సో థర్డ్ వన్ వచ్చేసి ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో దీన్ని మనం ఎఫ్ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ప్లస్ ఆర్ మైనస్ ముందుకు వచ్చేస్తుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్. ఓకే, సో ఫోర్త్ వన్ వచ్చేసి 2f ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టేసి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రాసుకోవాలి. సో 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎఫ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ ఉంది. ఎఫ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. ఎఫ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. ఇది జస్ట్ నెంబర్, ఇది ఫంక్షన్ కాదు కాబట్టి దీనికి మనం ఎక్స్ని తీసుకోకూడదు. ఇది నెంబర్గానే ఉంటుంది. ఓకే, సో ఎఫ్ఎక్స్ అంటే మన దగ్గరే ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. సో దీన్ని మనం ఎఫ్ఎక్స్ బై జిఎక్స్గా రిప్రజెంట్ చేసుకుంటాం, కోషంట్ ఆఫ్ ది టూ ఫంక్షన్స్. సో ఎఫ్ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ జిఎక్స్ అంటే ఎక్స్. సో ఒక ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతే ప్లస్ ఆర్ మైనస్ పైకి వచ్చేస్తుంది, ఇంకొక ఎక్స్ అనేది రిమైనింగ్ ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద వాల్యూస్. ఓకే, థ్యాంక్ యూ.